రఘురామ్ గాయాలవటంతో తలకి కట్టుకొని ఉంటాడు. ఆద్య రఘురామ్‌ని ఇంటి లోపలికి తీసుకువస్తూ ఉంటే, "అమ్మ ఆద్య, మీ పెద్దమ్మకి నాకు ఇలా జరిగిందన్న విషయం చెప్పకూడదు" అని రఘురామ్ చెప్తుంటే, "నాకు తెలీదా పెద్దనాన్న, నేను చెప్పనులెండి" అని ఆద్య అంటుంది. ఇక లోపలికి రాగానే, "ఏంటండి ఈ గాయాలని? మీకేం కాలేదు కదా? క్షేమంగా వచ్చారు కదా?" అని జానకి కంగారు పడుతూ ఉంటుంది. "చిన్న యాక్సిడెంట్ అయింది జానకి, అంతే. నువ్వేం కంగారు పడనవసరం లేదు" అని రఘురామ్ చెప్పటంతో, "ఇంతకీ వాళ్ళ సంగతి ఏమైందండి?" అని జానకి అంటుంది. "చూడు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. శత్రువులని ఎలా మట్టుపెట్టాలో, రామలక్ష్మిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు" అని రఘురామ్ అంటే, "కాబట్టి పెద్దనాన్న, మీరు ఖచ్చితంగా ఎలక్షన్లలో పోటీ చేయాల్సిందే" అని ఆద్య అనడంతో, "అవునండి, అధికారం ఉంటేనే ఏదైనా సాధించగలం. మీరు పోటీ చేయండి" అని జానకి కూడా చెప్తుంది. అలాగేనని రఘురామ్ అంటాడు. "నువ్వు ఆ ఎమ్మెల్యే భూపతి వాసుదేవ్‌తో చేతులు కలిపావని నాకు తెలిసిపోయింది. ఇందాక వాడు ఫోన్ చేసి మొత్తం నిజం కక్కేశాడు. మా నాన్నని, నన్ను ఇద్దరిని చంపాలని చూస్తారా? నిన్ను అస్సలు వదిలిపెట్టను" అని రామలక్ష్మి చెప్తుంటే, "అది కాదు రామా" అంటూ ఇక అస్మిత నొప్పులు వచ్చి మళ్ళీ కుప్పకూలి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. "ఏంటి, మళ్ళీ నటిస్తున్నావా?" అని రామలక్ష్మి అంటుంది. "అయ్యో, ఇవి నిజమైన నొప్పులే రామలక్ష్మి" అని అస్మిత చెప్తూ ఉంటే రామలక్ష్మి అస్సలు నమ్మదు. అప్పుడే సిస్టర్ అక్కడికొచ్చి, "అవును మేడం, నిజమైన నొప్పులే వచ్చాయని చెప్తున్నా కూడా లేదు, ఇది అబద్ధాలు ఆడుతోంది. మీరు కూడా అబద్ధాలు ఆడుతున్నారా?" అని రామలక్ష్మి అంటుంది. "లేదు మేడం, ఇవి నిజమైన నొప్పులే" అని ఇక అస్మితని డెలివరీ థియేటర్‌లోకి తీసుకువెళ్ళగానే అస్మిత ఒక పాపకి జన్మనిస్తుంది. మేడం, పాప పుట్టిందని డాక్టర్ చెప్పటంతో వెంటనే ప్రశాంత్‌కి ఫోన్ చేసి, "ప్రశాంత్, నీకు పాప పుట్టింది. పలానా హాస్పిటల్" అని రామలక్ష్మి చెప్తుంది. "రేయ్, కంగ్రాచ్యులేషన్స్" అని శౌర్య చెప్తూ అందరూ బయలుదేరి హాస్పిటల్‌కి వస్తారు. అస్మిత వాళ్ళ అమ్మా నాన్న, శౌర్య వాళ్ళ అమ్మా నాన్న అందరూ కూడా పాపని ముద్దులాడుతూ ఉంటారు. అస్మితకి మెలకువ రాగానే, "అస్మిత, మన బిడ్డ చూడు ఎంత బాగుందో" అని ప్రశాంత్ చూపిస్తూ ఉంటే, "నోరు మూయిరా! మన బిడ్డేంటి? అసలు నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. బిడ్డని కనాలనుకోలేదు. ఇది అసలు నా బిడ్డే కాదు. దీన్ని ఇంకొక్క నిమిషం నా కళ్ళ ముందు ఉంచినా కూడా నేను చంపి పడేస్తాను, జాగ్రత్త. దీన్ని మర్యాదగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి" అని అస్మిత చాలా ఘోరంగా పాప గురించి మాట్లాడుతూ ఉంటుంది. శౌర్య, రామలక్ష్మి, అస్మిత అమ్మ నాన్న, ప్రమీల, రవీంద్ర, ప్రశాంత్ అందరూ ఎంత చెప్పినా కూడా అస్మిత అస్సలు వినిపించుకోదు. రామలక్ష్మి అయితే ఇంకా ఇంకా చాలా చెప్తూ ఉంటుంది. అయినా కూడా అస్మిత, "నా కళ్ళ ముందర ఉంచితే నేను దీన్ని చంపేస్తాను, జాగ్రత్త. నీ వల్లే ఇదంతా జరిగింది. లేని కడుపు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇలా బిడ్డకి జన్మనివ్వాల్సి వచ్చింది. ఇదంతా నీ వల్లే జరిగింది. ముందు నా కళ్ళ ముందు నుంచి తీసుకువెళ్తారా లేదా" అని చెప్పడంతో ఇక పాపని తీసుకొని రామలక్ష్మి అందరూ కూడా గది బయటికి వస్తారు. "పాపని ఇచ్చేయండి వదిన, నేను తీసుకువెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతానని" ప్రశాంత్ అంటే, "రేయ్, అస్మిత ఇలా మాట్లాడుతోంది, నిదానంగా మారుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు? మేమందరం ఉన్నాం కదా అస్మితకి నచ్చ చెప్పటానికి" అని శౌర్య, అస్మిత వల్ల అమ్మా నాన్న అందరూ ప్రశాంత్‌కి నచ్చ చెప్తూ ఉంటారు. తరువాత చారు వల్ల అమ్మా నాన్న, గౌరీ చలపతి ఇద్దరూ 50 లక్షల ఇన్సూరెన్స్ చెక్ రావటంతో, "నాకు కావాలి, నాకు కావాలి" అని గొడవ పడుతూ చారుని కలవటం కోసం ఇంటికి వస్తారు. అప్పుడే జానకి చలపతిని చూసి, "నేను చలపతిని చూశానని ఎంత చెప్తున్నా కూడా అసలు ఎవరు కూడా నమ్మరు." రఘురామ్ అయితే జానకి చెంప పగలగొట్టబోతూ